మనం గతంలో ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాము. మనం కొన్ని ఫార్మ్స్ కూడా నేర్చుకున్నాము. టెర్మినేటివ్ కాకుండా రిపీటింగ్ కాకుండా ఉండేటటువంటి నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారని కూడా నేర్చుకున్నాము. అయితే ఇది కాకుండా సర్డ్ ఫామ్లో కూడా ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయని, వాటిని రూట్ అని పెట్టి రాస్తామని కూడా నేర్చుకున్నాము. తర్వాత పై అనే ఒక లెటర్ రాస్తే ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పుకున్నాం. ఇవి కాకుండా మరికొన్ని ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే log2, log3 ఇలా రాసుకుంటూ వెళ్ళచ్చు. అయితే ఈ లాగ్ అంటే ఏంటి, ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ ఎందుకు అయ్యాయి, లాగ్ అని రాసిన ప్రతిదీ ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అనేది ఈరోజు మన టాపిక్. సో ఎక్కువ వేస్ట్ చేయకుండా లాగర్థమ్ అనే మన టాపిక్కి వెళ్ళిపోదాం. సో లాగరిథం ఏంటి? లాగరిథం అంటే మనం ఇంతకుముందు ఎక్స్పోనెంట్స్ అనేటటువంటి చాప్టర్ 6th క్లాస్ నుంచి నేర్చుకుని ఉంటాం. ఆ ఎక్స్పోనెంట్స్ ఒకసారి రాస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10^0 అని రాస్తే 1, 10^1 అని రాస్తే 10, 10² అని రాస్తే 100. అయితే 10 పవర్ మనం ఎంత రాసినప్పుడు మనకు 2 వస్తుంది. 10 పవర్ ఎంత రాసినప్పుడు 2 వస్తుంది. 10 పవర్ ఎంత రాసినప్పుడు, ఇది ఎక్స్పోనెంట్ ప్లేస్లో ఏ నంబర్ రాసినప్పుడు మనకి 3 వస్తుంది అనేది మనకు లాగరిథం చెప్తుంది. అంటే ఏ ఎక్స్పోనెంట్కి ఈ వాల్యూ వస్తుందో చెప్తుంది. సో దీన్ని కొంచెం డీటెయిల్గా చూస్తే 10^x = 2ని లాగరిథమిక్ ఫామ్లో మనం ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ 10ని ఏమంటాం, బేస్ అంటాం. సో లాగరిథమిక్ ఫామ్లో ఎలా రాస్తామంటే ఇక్కడ బేస్ కూడా లాగరిథంలో కూడా మనకు బేస్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఎంత రావాలి, 2 రావాలి. అంటే బేస్ 10గా ఉన్నప్పుడు ఆన్సర్ మనకి ఎంత రావాలి, 2 రావాలి. అలా 2 రావడానికి అంటే ఎక్స్పోనెంట్గా ఏ నెంబర్ని తీసుకోవాలి, ఎక్స్ని తీసుకోవాలి. ఆ ఎక్స్ వాల్యూ ఎంతో మనకు లాగరిథంలో చెప్తుంది. వీటికి లాగరిథమిక్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది. log2 బేస్ 10 వాల్యూ వచ్చి 0.3010 అండ్ సో అని, ఇది ఒక ఇర్రేషనల్ నెంబరు. దీని గురించి ఇంకాస్త క్లియర్గా ఈ లాగరిథమ్స్ గురించి నేర్చుకుంటాం. ఇంతకు ముందే చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ a^x = n అయితే, a^x = n అయితే ఈ ఎక్స్ వాల్యూ ఎంత అయినప్పుడు ఏ బేస్గా ఉంటే మనకి n అనే వాల్యూ వస్తుందో చెప్పేదే లాగరిథం. లాగరిథంకి షార్ట్ ఫామ్ లాగ్ అని రాస్తాం. లాగ్ అని రాస్తాం. లాగరిథంకి షార్ట్ ఫామ్ లాగ్ అని రాస్తాం. కొంచెం పెద్ద లెటర్స్ రాస్తాను. a^x = n అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ బేస్గా ఉండేది లాగరిథంలో కూడా బేస్ అవుతుంది. అయితే ఆన్సర్ ఎంత రావాలి, n రావాలి. అది ఇక్కడ రాసుకుంటాము. ఎక్స్ని ఇలా రాస్తాం. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథమిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు, లాగరిథమిక్ ఫామ్లో ఉండేదాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అయితే ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూస్ ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనం ఫైనల్గా కనుక్కుంటునే వాల్యూ ఎక్స్. ఈ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మనకు రావాల్సిన నంబర్ ఎంత ఉండాలి, అప్పుడు బేస్ ఎంత ఉంది, ఈ రెండు వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ ఎంతెంత తీసుకోవచ్చు. ఏ అనేది ఒక పాజిటివ్ నెంబర్, ఏ ఈజ్ >0. అదేవిధంగా n కూడా >0. ఏ >0, n >0. ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రావాలి. సో లాగరిథం అనేది ఎలాంటి వాల్యూస్కి సెట్ అవుతుందో కూడా ఇప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఏ వాల్యూ ఖచ్చితంగా ఏమై ఉండాలి, పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. n కూడా ఏమై ఉండాలి, పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. తర్వాత ఒకసారి చూడండి, మనం 1² రాసిన 1 వస్తుంది, 1³ రాసిన 1 వస్తుంది. సో ఈ ఫామ్ లాగా a^x = n అయితే మనం log n బేస్ a = x అని రాయొచ్చు అని చెప్పుకుంటున్నాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే లాగ్ బేస్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. లాగరిథంలో కూడా బేస్ అదే అవుతుంది. ఈ 1, 2 ఇటు అటు చేంజ్ అవుతాయి. 1 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వెళ్తుంది. అంటే log1 బేస్ 1 ఎంత అయింది, 2 వచ్చింది. ఒకవేళ వీటిని ఆల్టర్నేట్గా చేంజ్ చేస్తే log1 బేస్ 1 = 3 వచ్చింది. అంటే ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది, కానీ ఇక్కడ వాల్యూ మాత్రం 2 అయింది, ఇక్కడ వాల్యూ మాత్రం 3 అయింది. అలా ఎప్పుడైనా జరుగుతుందా? 2, 3 ఈక్వల్ అవుతాయా?
కావు కాబట్టి సో ఏ ఉండే ప్లేస్లో అంటే బేస్గా ఏ నెంబర్ని తీసుకోకూడదు, 1ని తీసుకోకూడదు. ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ పాజిటివ్ అవ్వాలి, అయితే ఏ తీసుకోకూడదు, ఏ వాల్యూ 1 కూడా తీసుకోకూడదు. పాజిటివ్ వాల్యూస్లో ఏది కూడా తీసుకోకూడదు, 1 కూడా తీసుకోకూడదు. ఇదన్నమాట ఇక్కడ కండిషన్. సో లాగర్థం అనేది ఇది పాజిటివ్ కాబట్టి లాగర్థం అనేది ఏ నంబర్స్కి మాత్రమే సెట్ అవుతుంది, పాజిటివ్ వాల్యూస్కి మాత్రమే సెట్ అవుతుంది. సో ఇక్కడ ఉండే వాల్యూ ఇప్పుడు మీకు ఏమై ఉండాలి, పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. లాగర్థం ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ పాజిటివ్ నెంబర్స్. అయితే నెగిటివ్ నెంబర్స్కి అప్లై అవ్వదా అంటే అవుతుంది. అది మీరు హయ్యర్ క్లాసుల్లో నేర్చుకుంటారు. ఆ లాగర్థం కూడా మనం ఇప్పుడు నేర్చుకునేది కామన్ లాగర్థం. వీటి గురించి ఇంకొంచెం క్లియర్గా తర్వాత చెప్తాను. ఫస్ట్ దీని గురించి బాగా అర్థమైన తర్వాత అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, లాగర్థం ఏ నెంబర్స్కి మాత్రమే అప్లై అవుతుందంటే పాజిటివ్ వాల్యూస్కి మాత్రమే అప్లై అవుతుంది. సో n ప్లేస్లో ఉండే నంబర్స్ మనకు ఖచ్చితంగా ఏమై ఉండాలి, పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి. సో ఇక్కడ ఉండేవి పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి. ఇక్కడ బేస్ కూడా ఏమై ఉండాలి, పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి. ఆ పాజిటివ్ వాల్యూస్లో కూడా ఏది ఉండకూడదు, 1 మాత్రం ఉండకూడదు. ఈ 2 విషయాల్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం రాసేటటువంటి నంబర్స్ పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి. 0 ఉండకూడదు, మైనస్లు ఉండకూడదు. అయితే ఇక్కడ 0 ఉండకూడదు, మైనస్లు ఉండకూడదు, 1 కూడా ఉండకూడదు. సో కాబట్టి మీకు నచ్చిన ఏ నంబర్స్ అయినా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2^5 = 32. దీన్ని మనం రాస్తే ఇక్కడ బేస్ ఏది ఉంటే ఇక్కడ కూడా బేస్ అదే ఉంటుంది. 32 ఇక్కడ ఉంటుంది, ఈ పైన ఉండే నెంబర్ ఇక్కడికి వెళ్తుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఒకవేళ ఇలా ఇస్తే ఇలా మార్చొచ్చు. సో లాగర్థమిక్ ఫామ్లో ఇస్తే మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చొచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇస్తే లాగర్థమిక్ ఫామ్లోకి మార్చొచ్చు. అయితే ఈ క్లాస్లో మనం నేర్చుకునేది ఓన్లీ కామన్ లాగర్థమ్స్ గురించి నేర్చుకుంటాం. ఈ కామన్ లాగర్థమ్స్ అంటే బేస్ వాటన్నిటికీ ఏముంటుందంటే 10 ఉంటుంది. 10 బేస్గా ఉండేటటువంటి లాగర్థమ్స్ని ఏమంటారు, కామన్ లాగర్థమ్స్ అంటారు. బేస్ 10గా ఉండేటటువంటి లాగర్థమ్స్ని కామన్ లాగర్థమ్స్. బేస్ కామన్ లాగర్థమ్స్లో బేస్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. సో బేస్ 10గా ఉండేటటువంటి లాగర్థమ్స్ని కామన్ లాగర్థమ్స్ అంటారు. వీటిని మనం సింపుల్గా లాగ్ అని రాసాం. ఇవి కాకుండా మీరు హైయర్ క్లాస్కి వెళ్తే బేస్ ఈగా ఉండేటటువంటి లాగర్థమ్స్ కూడా నేర్చుకుంటారు. వాటిని సింపుల్గా ఇలా రాస్తారు. సో ఇక్కడైతే మనం లాగ్ అని రాసాం కదా, వాటికైతే ఇలా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఈగా ఉండే లాగర్థంకి 100 అని పెట్టినప్పుడు ఇలా రాస్తారు. వీటి గురించి ఇప్పుడు వద్దులేండి, హైయర్ క్లాస్లో నేర్చుకుంటారు. బేస్ ఈగా ఉండేటటువంటి లాగర్థమ్స్ని ఏమంటారు అని మాత్రం తెలుసుకుంటే చాలు. వాటి న్యాచురల్ లాగర్థమ్స్ అంటారు. బేస్ ఈ అంటే ఏంటి అంటే యూక్లిడ్ కాన్స్టెంట్. ఈ అంటే ఇది కూడా మీకు హైయర్ క్లాస్లోనే వస్తుంది. ఈ అంటే ఏంటంటే 1 + 1/n² వాల్యూలో n వాల్యూస్ ఇన్ఫైనట్ అయితే, n వాల్యూస్ 0 నుంచి ఇన్ఫైనట్ వరకు మనం ఎక్స్టెండ్ చేస్తాం కదా నంబర్స్, అలా n వాల్యూ కనుక ఇన్ఫైనైట్ అయితే వచ్చేటటువంటి వాల్యూని ఏమంటారంటే ఈ అంటారు. ఇది అప్రాక్సిమేట్లీ 2.17, 2.718 అండ్ సో అని ఇలా వస్తూ ఉంటుంది. దీన్ని యూక్లిడ్ కాన్స్టెంట్ అంటారు. ఇది చాలా వాటిలో యూజ్ అవుతుంది కూడా. ఇది మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 టైప్స్ ఆఫ్ లాగర్థమ్స్. ఏవేవి, కామన్ లాగర్థము, న్యాచురల్ లాగర్థం. కామన్ లాగర్థంకి బేస్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. న్యాచురల్ లాగర్థమ్స్కి అయితే బేస్ ఎంత ఉంటుంది, ఈ ఉంటుంది. న్యాచురల్ లాగర్థమ్స్ గురించి బేస్ గురించి తెలుసుకుంటే చాలు. మీకు ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్లో వచ్చేదంతా కామన్ లాగర్థమ్సే. కామన్ లాగర్థమ్స్కి బేస్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. 10 బేస్గా ఉండేటటువంటి లాగర్థమ్స్ని ఏమంటారు, కామన్ లాగర్థమ్స్ అంటారు. అయితే మీరు ఇంతకుముందు మనం నేర్చుకున్న ఆ పాయింట్ని బాగా గుర్తుపెట్టేసుకుంటే నెక్స్ట్ మనము దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుని ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. మరొకసారి చెప్తున్నాను, బాగా వినండి. ఇవే కాదు, ఏవైనా పెట్టుకోవచ్చు. చూడండి, ABC అని కూడా పెట్టుకున్నాను. అవే పెట్టాలా అంటే ABC అనేది పెట్టుకున్నాను. A⁴B = C. A⁴B = C. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. A⁴B = C అనేటటువంటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. A⁴B = C అనేటటువంటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ తీసుకున్నాను. దీన్ని లాగర్థమిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే ఎలా మారుతుంది చూడండి. లాగ్గా రాసినప్పుడు మర్చిపోకండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బేస్ ఉంటే ఇక్కడ కూడా బేసే, అది ఏ. ఇక్కడ ఏ బేస్గానే ఉంది. లాగర్థంలో కూడా ఇక్కడ దీన్ని ఉండే దాన్ని ఏమంటారంటే మనం ఏమని చదవాలంటే బేస్ అని చదవాలి. ఇక్కడ మనం దీన్ని బేస్ అనే చదువుతాము, ఇక్కడ దీన్ని బేస్ అనే చదువుతాము. ఇప్పుడు చూడండి, ఏ ఉండే దగ్గర
బి ఉంది కదా, సి ఇక్కడికి వస్తుంది. మనం ఇక్కడ రాసినప్పుడు సి ఇక్కడికి వస్తుంది, బి అక్కడికి వెళ్తుంది. సి ఇక్కడికి వస్తుంది, బి ఇక్కడికి వెళ్తుంది. వీటిని ఏమని చదవాలి? నిజానికి చదివేటప్పుడు లాగ్ సి బేస్ సి అని అంటాము, కానీ సిని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్ అంటారు. ఆర్గ్యుమెంట్ అంటారు. సిని ఏమంటారు? ఆర్గ్యుమెంట్ అంటారు. సో కానీ మనం చదివేటప్పుడు లాగ్ సి బేస్ ఏ ఈక్వల్ టు బి. దీన్ని ఏమంటారు? లాగర్థమిక్ వాల్యూ అంటారు. సో అయితే లాగర్థమిక్ వాల్యూ ఇది మన ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఆన్సర్ అనమాట. బాగా గుర్తుంచుకోండి. ఇలా ఏవి ఇచ్చినా మీరు ఇలా ఫామ్లోకి మార్చగలిగితే చాలు. అయితే మీరు ఇక్కడ నంబర్స్ తీసుకునేటప్పుడు రెండు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏంటది? ఇక్కడ ఉండే నంబర్స్ ఖచ్చితంగా పాజిటివ్ నంబర్స్ అయి ఉండాలి. అయితే బేస్ పాజిటివ్లో కూడా 1 మాత్రం కాకూడదు. బేస్ 1 మాత్రం కాకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి తీసుకొని చూపిస్తున్నాను చూడండి. మీరు కన్వర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీ కన్వర్షనే అడుగుతారు. సో కన్వర్షన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లాగ్ 25 బేస్ 5 ఆన్సర్ ఎంత? 2 అని రాశారనుకోండి. దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి, ఇదే ఫామ్ లాగర్థమిక్ ఫామ్. ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడు చూడండి, ఇక్కడ బేస్ 5, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా 5. ఇక్కడ ఉండే నంబరు దీనికి పైన రాదు. ఈ నంబర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇది ఇలా వస్తుంది. మీరు ఇలా కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. గ్రేటర్ దెన్ లాగా కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఈ 2 ఈ పక్క ఉంటే లెస్ దాన్ లాగా కూడా ఉంటుంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ లాగానే వస్తుంది. సో మనకు ఇలా పోయి ఇలా వస్తుంది. అలా కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. సో 5² = 25 అని రాస్తే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోయింది. అదేవిధంగా ఒకవేళ మనకు ఈ ఫామ్లో ఇస్తే కూడా ఇలా రాయగలగాలి. లాగ్ అని రాయాలి. ఇక్కడ బేస్ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా బేస్ 5 అవుతుంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 రాదు, ఆన్సర్గా 2 వస్తుంది. 25 ఇక్కడ వస్తుంది. దీన్ని ఆర్గ్యుమెంట్ అంటారు, దీన్ని బేస్ అంటారు, లాగర్థమిక్ వాల్యూ అంటారు. సో ఫైనల్గా వచ్చేటటువంటి అవుట్పుట్ ఇది గుర్తుపెట్టేసుకుంటే ఈ మన కామన్ లాగర్థం బేస్ 10గా ఉండేటటువంటి కామన్ లాగర్థం చాప్టర్ని ఈజీగా మనము కంప్లీట్ చేయగలం. అయితే ఈ లాగర్థమ్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తారు? సౌండ్ సంబంధించినటువంటి టాపిక్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్మోగ్రాఫ్ అని, సిస్మాలజీ అని కానీ మీరు వినుంటారు. అంటే మనకు ఎర్త్ క్వేక్స్ వచ్చే చోట ఈ లాగర్థమ్స్ని యూస్ చేస్తారు. తర్వాత వచ్చి స్టార్స్ బ్రైట్నెస్ని కనుక్కునే చోట యూస్ చేస్తారు. తర్వాత వచ్చి మీకు ఫిజిక్స్లో కూడా వచ్చి ఉంటుంది. సొల్యూషన్స్కి pH కనుక్కునేది, అక్కడ కూడా ఈ లాగర్థమ్స్ని యూస్ చేస్తారు. ఇంకా చాలా ఫీల్డ్స్లో కూడా ఈ లాగర్థమ్స్ని యూస్ చేస్తారు. అయితే ఈ క్లాస్లో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాల్ని ఒకసారి రీకాల్ చేసుకుని తర్వాత ఏమేమి వస్తాయో ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ a⁻x = n అయితే log n బేస్ a = x అవుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక మనకు 1 వస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ కనుక 1 వస్తే n ప్లేస్లో కనుక 1 వస్తే 2⁻0 అయినా 1 వస్తుంది, 3⁻0 అయినా 1 వస్తుంది. సో 5⁻0 అయినా 1 వస్తుంది. పవర్ 0 ఉంటే 1 వస్తుంది. దీన్ని మనం కన్వర్ట్ చేస్తే ఎలా మారుతుందో చూడండి. log 1 బేస్ 2 ఉంటే 0, log 1 బేస్ 3 ఉన్నా 0, log 1 బేస్ 5 ఉన్నా 0. సో log 1 బేస్ 5 ఉన్నా 0నే వచ్చింది. సో కాబట్టి మన కామన్గా ఇక్కడ 1 ఉన్నప్పుడు 0 వస్తుంది. సో మనం నేర్చుకునేటటువంటి ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఏంటి? మనం ఇప్పుడు నేర్చుకుంది ఫార్ములాస్ ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకున్న ఫస్ట్ ఫార్ములా ఏంటి? log 1 బేస్ ఎంతన్నా ఉండనివ్వండి. సో log 1 బేస్ 10కే నేర్చుకుందాం. బేస్ ఎంతన్నా ఉన్నాయి. ఒకవేళ ఏ ఉంటే కూడా 1 ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏం వచ్చేస్తుంది? ఆన్సరు 0 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం నేర్చుకున్న ఫస్ట్ ఫార్ములా ఇక్కడ 1 కనుక వస్తే ఆన్సర్ ఎంత? 0. నెక్స్ట్ ఒకవేళ మనము 2⁻1 = 2, 3⁻1 = 3. సో దీన్నే మనం కన్వర్ట్ చేస్తే చూడండి, log 2 బేస్ 2 = 1, log 3 బేస్ 3 = 1. సో ఇక్కడ ఒకే నెంబర్ ఉంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో ఆర్గ్యుమెంట్ బేస్ ఒకటే అయితే మన ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో కాబట్టి
log a base a equal to 1. log a base a equal to 1. ఇది కూడా మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ప్లేస్ లో 1 వస్తే ఆన్సర్ వచ్చి 0 వస్తుంది. ఆర్గ్యుమెంట్ బేస్ రెండు ఒకటే అయితే కూడా ఆన్సర్ ఎంత వస్తుంది? ఒకటే అయితే ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అదే ఆర్గ్యుమెంట్ ప్లేస్ లో 1 నుండి బేస్ ప్లేస్ లో ఏ ఉంటే ఏదైనా ఉన్నాయండి ఇక్కడ మాత్రం ఆన్సర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇది రాసేటప్పుడు అయితే మీకు ఇంతకుముందు చెప్పిన కండిషన్ ఎప్పుడు మీ మైండ్ లోనే ఉండాలి. లాగరిథం చేసేటప్పుడు ఈ రెండు పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో 1 కూడా రాకూడదు. నెక్స్ట్ ఇప్పుడు మనం రెండు ఫార్ములాస్ నేర్చుకున్నాం. మరొక ఫార్ములా చూడండి. ఇక్కడ చూడండి, n ప్లేస్ లో నేను a పవర్ x అని రాశాను అనుకో. సో n అంటే ఏంటి? a పవర్ x. n ప్లేస్ లో నేను a పవర్ x రాస్తే సో జస్ట్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసేసాను. మనకు ఆన్సర్ ఏమొచ్చింది? x వచ్చింది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 10 పవర్ 5 వచ్చింది అనుకోండి, మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం ప్రస్తుతానికి ఇప్పుడు నేర్చుకుంది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంటే లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేయడం, లాగరిథమిక్ ఫామ్లో ఉంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం, తర్వాత లాగ్ 1 బేస్ ఏ అయితే 0, లాగ్ ఏ బేస్ ఏ అయితే 1. ఇలా కనుక ఉంటే లాగ్ ఏ బేస్ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్పోనెంట్గా x ఉంది. సో మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ ఎంత వస్తుంది? x వస్తుంది. అలా కాకుండా దీన్నే ఇప్పుడు ఇక్కడ n ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసాము. అలా కాకుండా రివర్స్ లో చూస్తున్నాం చూడండి. x ప్లేస్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కూడా ఏమవుతుంది? ఇది కూడా మనకు ఒక ప్రాబ్లం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ x ప్లేస్ లో ఇక్కడ x అంటే ఏంటి? ఇది కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో మనకు ఆన్సర్ వచ్చి n వచ్చింది. చూడండి, a పవర్ లాగ్ n బేస్ ఏ కనుక ఉంటే మనకు ఆన్సర్ వచ్చి n వస్తుంది. సో ఈ రెండు కేసుల్లో చూడండి, ఏ కామన్ గా ఉన్నప్పుడు ఇది x ఉంటే x వచ్చింది. ఇక్కడ ఏ కామన్ గా ఉన్నప్పుడు ఇక్కడ n ఉంటే n వచ్చింది. సో ఇవి మనకు ముందుగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఫార్ములాస్. ఇవి కాకుండా మరికొన్ని ఫార్ములాస్ కూడా ఇక్కడ ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. లాగ్ xy బేస్ ఏ ఉంటే, లాగ్ xy బేస్ ఏ కనుక ఉంటే అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు అంటే లాగ్ x బేస్ ఏ ప్లస్ లాగ్ y బేస్ ఏ అని రాయొచ్చు. అంటే xy ఇక్కడ మల్టిప్లికేషన్ కనుక ప్రాసెస్ ఉంటే xy ప్రోడక్ట్ తీసుకుంటే దాన్ని సమ్ గా రాయొచ్చు. 2 లాగ్స్ గా రాసి సమ్ గా రాయొచ్చు. ఎలా, ఎందుకు రాయాలి, ఎందుకు ఇలా రాయాలి అనే దానికి ప్రూఫ్ కూడా చెప్తున్నాను చూడండి. మనము ఎక్స్పోనెంట్స్కి సంబంధించి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని నేర్చుకొని ఉంటాం. ఆ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ తీసుకొని ఇక్కడ నేను దాన్ని సాల్వ్ చేస్తాను చూడండి. మీకు కొన్ని ఫార్ములాస్ తెలుసు, అవేంటో ఒకసారి మరొకసారి గుర్తు చేస్తూ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అనే ఫార్ములా మీకు ఇంతకు ముందే తెలిసిందే. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అనే ఫార్ములా మీకు తెలుసు. దాన్ని ఇక్కడ నేను యూజ్ చేసుకుంటాను చూడండి. ఫస్ట్ దీన్ని నేను m అని, దీన్ని నేను n అని, దీన్ని నేను p అని చెప్పి తీసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని m అని చెప్పి తీసుకుంటున్నాను. లాగ్ xy బేస్ ఏ ఈక్వల్ టు m. మనం ఇంతకు ముందు నేర్చుకున్న కండిషన్ ఏంటి? ఇలా ఉంటే ఎలా రాయొచ్చు అని, ఏ పవర్ m గ్రేటర్ దెన్ లాగా గుర్తుపెట్టుకోమన్నాను. ఏ పవర్ m ఈక్వల్ టు xy. అదేవిధంగా దీన్ని కూడా రాస్తే ఏ పవర్ n ఈక్వల్ టు x. దీన్ని కూడా రాస్తే ఏ పవర్ p ఈక్వల్ టు y. ఇప్పుడు చూడండి, ఇక్కడ xy ఉంది కదా, ఈ xy ప్లేస్ లో ఏ పవర్ m ఈక్వల్ టు x ఉండే ప్లేస్ లో నేను ఏం రాసుకుంటున్నాను? ఏ పవర్ n. y ఉండే ప్లేస్ లో ఏ పవర్ p అని రాసుకుంటున్నాను. అప్పుడు చూడండి, ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్, చూడండి ఈ ఫార్ములా లాగుంది కాబట్టి n ప్లస్ p అని రాయొచ్చు కదా.
అప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి ఈక్వల్ ఇన్ అన్ ఈక్వేషన్. సో m ఈక్వల్ టు n ప్లస్ p. సో m అంటే ఏంటి? ఇదే. ఈక్వల్ టు n అంటే ఏంటి? ఇదే. ప్లస్ p అంటే ఏంటి? ఇది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాగరిథం చేసేటప్పుడు ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంటే దాన్ని ఈ ప్రోడక్ట్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ఫ్యాక్టర్స్గా మనం డివైడ్ చేసి మధ్యలో ప్లస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ XYకే నేర్చుకున్నాం కదా, అంతకంటే ఎక్కువ ఉంటే రాదేమో అనే మీకు అనుమానం కూడా అక్కర్లేదు. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా దాన్ని సపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, మీరు ఇలా రాశారు log A, మీకు ఇక్కడ XY ZW ఇలా కూడా ఉంది. అప్పుడు కూడా మీరు సపరేట్గా XY వరకు ఒక సపరేట్గా చేసుకోవచ్చు, ZA అని సపరేట్ చేసుకోవచ్చు, W బేస్ A అని సపరేట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని అలాగే ఉంచాను, దీన్ని సపరేట్ చేసుకున్నాను. వద్దు సార్ నాలుగిటిని సపరేట్ చేసేయండి అంటే అలా కూడా చేసేయచ్చు. log Y బేస్ A చూడండి, log X బేస్ A ప్లస్ log Y బేస్ A ప్లస్ log Z బేస్ A ప్లస్ log W బేస్ A. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సపరేట్ చేసుకోవచ్చు, విడివిడిగా కూడా సపరేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రోడక్ట్గా ఉండేది ఇక్కడ సమ్గా కన్వర్ట్ అయిపోయింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనం నేర్చుకున్న ఫస్ట్ ఫార్ములా ఏంటి? log XY బేస్ A ఉంటే log X బేస్ A ప్లస్ log Y బేస్ A. ఇంతకుముందు నేర్చుకున్న ఆ చిన్న ఫార్ములాస్ కాకుండా ఇప్పుడు నేర్చుకున్నటువంటి మరో ఫార్ములా ఏంటి? log XY బేస్ A ఈక్వల్ టు log X బేస్ A ప్లస్ log Y బేస్ A. ఒకవేళ X బై Y అని ఉన్నిందనుకో, అప్పుడు మనం మధ్యలో మైనస్ పెట్టుకుంటాం. X బై Y ఉంటే మధ్యలో మనకు మైనస్ వస్తుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్లే ఈ ఫార్ములా కూడా ఉంది, a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m మైనస్ n అనే దాన్ని యూజ్ చేసి ఇంతకుముందు చేసినట్టే చేసేయచ్చు. ఇది కూడా చూడండి, a పవర్ m ఈక్వల్ టు x బై y అవుతుంది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే. ఇది a పవర్ n ఈక్వల్ టు x అవుతుంది. అప్పుడు పైన వచ్చి x అంటే ఏంటి? a పవర్ n. y అంటే ఏంటి? a పవర్ p. సో a పవర్ m బై a పవర్ n ఫార్ములా m మైనస్ n కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఇది n మైనస్ p అవుతుంది. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి ఈక్వల్ అని రాసి మనం ఇలా రాస్తాం. m అంటే ఇది రాసేస్తాం, ఈక్వల్ టు పెడతాం, n అంటే ఇది రాస్తాం, మైనస్ పెట్టి ఇలా రాసేస్తాం. ఇలా మరో ఫార్ములా కూడా వచ్చింది మనకు. దీని తర్వాత ఇంకొక ఫార్ములా, ఇలా ఉండింది అనుకోండి, m ముందుకు వస్తుంది, m ఇంటూ log x బేస్ A అవుతుంది. ఇది ఎలాగా? ఇంతకుముందు లాగానే దీని n అనుకుందాం, దీని p అనుకుందాం. a పవర్ n ఈక్వల్ టు x పవర్ m. దీన్ని రాస్తే a పవర్ p ఈక్వల్ టు x అవుతుంది. సో కాబట్టి x ప్లేస్ లో a పవర్ p రాశాను అనుకోండి, పైన ఏముంది? m ఉంది, హోల్ పవర్ m. సో a పవర్ n ఈక్వల్ టు a పవర్ pm అవుతుంది. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి ఈక్వల్. సో n ఈక్వల్ టు pm లేదు mp ఎలా అయినా పెట్టుకోవచ్చు. n అంటే ఏంటి? సో ఇది రాసేస్తాం, log x పవర్ n బేస్ A ఈక్వల్ టు m ముందు రాస్తున్నాను, p అంటే ఏంటి? log x బేస్ A. ఇలా ఈ 3 ఫార్ములాస్ మన బుక్లో ఉన్న 3 ఫార్ములాస్ని మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ ప్రూఫ్ అయితే ఒకప్పుడు బుక్స్లో ఉండేది, ఇప్పుడైతే తీసేశారు. ఈ 3 ఫార్ములాస్ని మీరు సులభంగా కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ అన్నిటిని ఒకసారి చకచకా రాసేసి మనం తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఏవేవి? a పవర్ x ఈక్వల్ టు n గనక అయితే దీన్ని లాగరిథమిక్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే log n బేస్ A ఈక్వల్ టు x. నెక్స్ట్ ఫార్ములా ఏంటి? ఇక్కడ 1 గనక ఉంటే బేస్ A ఉన్నా మనకి 0నే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ log A బేస్ A ఉంటే 1 వస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ ఇలా గనక ఉంటే ఆన్సర్ మనకి x అవుతుంది. అలా కాదు, ఏ పవర్ వచ్చి ఇక్కడ ఏ కూడా ఉండి ఇక్కడ ఏది ఉన్నా మనకు ఆన్సరు ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఏవి?
లాగ్ xy ఉంటే లాగ్ x ప్లస్ లాగ్ y సపరేట్ చేసుకోవచ్చు. వాళ్ళు బేస్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, మీరు కూడా వదిలేయండి. ఏమి ఇవ్వనప్పుడు మనము బేస్ ఎంత అని అనుకోవాలని చెప్పాను ఇంతకు ముందే. కామన్ లాగరిథమ్స్ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చేస్తా ఉన్నామని కూడా చెప్పాను. సో కాబట్టి బేస్ ఏమి ఇవ్వకపోతే మీరు ఎంత తీసుకుంటారు, 10 తీసేసుకోండి. సో లాగ్ x y ఉంటే లాగ్ x ప్లస్ లాగ్ y అని రాయొచ్చు. నెక్స్ట్ లాగ్ x బై y ఉంటే లాగ్ x మైనస్ లాగ్ y అని రాయొచ్చు. ఫైనల్గా మనం నేర్చుకున్న లాస్ట్ ఫార్ములా ఏంటి, లాగ్ x పవర్ m కనుక ఉంటే m ముందుకు వస్తుంది, లాగ్ x అని రాస్తాం. బేస్ ఏం లేకపోతే ఒకవేళ ఏ కనుక కావాలంటే పెట్టుకోండి. ఇవి మనం నేర్చుకున్న ఫార్ములాస్. నేను ఇప్పుడు రాయడానికి నాకు ఒక 2 minutes పట్టి ఉంటుంది. మీకు ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా సులభంగానే చేసుకోవచ్చు. ఇది లాగరిథంకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ని, ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. చక్కగా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. అయితే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ విషయాల్ని బైహార్ట్ చేస్తే మీకు ప్రాబ్లం కొంచెం తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అవి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా 2 పవర్ 2 క్యూబ్ ఈక్వల్ టు 8 అనుకోండి, మనం 3ని నెక్స్ట్ సైడ్ కనుక తీసుకెళ్తే 1/3 అని రాస్తాం. 2 క్యూబ్ ఈక్వల్ టు 8 అయితే 2 ఈక్వల్ టు 8 పవర్ 1/3 అవుతుంది. ఇది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఇంతకుముందే నేర్చుకొని కూడా ఉంటాం. నెక్స్ట్ మనము లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అన్నిటినీ కూడా బాగా నేర్చుకోవాలి ఈ టాపిక్ చేయడానికి ముందుగా. దాంతోపాటు లాగ్ 2 వాల్యూని, లాగ్ 3 వాల్యూని కానీ గుర్తుపెట్టేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్లో అది మనకి యూజ్ అవుతుంది. లాగ్ 2 వాల్యూ ఎంత ఉంటుందంటే, బేస్ 10 ఉన్నప్పుడు 0.3010 ఇలా వస్తూనే ఉంటుంది. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్, టెర్మినేటివ్ కాదు, రిపీట్ కూడా కాదు. అంటే 10కి పవర్ ఎంత రాసినప్పుడు 2 వస్తుంది అని మిమ్మల్ని స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుంది కదా. 10 పవర్ ఎంత రాసినా 2 అయితే ఎగ్జాక్ట్గా అయితే రాదు. ఆల్మోస్ట్ ఆల్ 2 వాల్యూ తీసుకొచ్చేటటువంటి నెంబర్ ఏదంటే 0.3010 ఇలా రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఇర్రేషనల్ నెంబర్ మనము అప్రోచ్ అవుతూ ఉంటాం, 2కి దగ్గరగా వెళ్తూ ఉంటాం. కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఇక్కడ 2 రావాలంటే అప్రాక్సిమేట్ ఎక్స్పోనెంట్ ఎంత అంటే 0.3010. సో కాబట్టి లాగ్ 2 వాల్యూ అంటే క్యాలిక్యులేషన్ వరకు మనకు కావాలన్నప్పుడు 0.3010గా రాసుకుంటాం. అలాగే లాగ్ 3 కూడా గుర్తుపెట్టేసుకోండి. లాగ్ 3 బేస్ 10 ఈక్వల్ టు 0.4771. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనం ప్రాబ్లం చేస్తాం, చూడండి. లాగ్ 32 బేస్ 2 అన్నారు. లాగ్ 32 బేస్ 2 అన్నారు. లాగ్ 32 బేస్ 2 దీని వాల్యూ కనుక్కోమన్నారు. లాగ్ 32 బేస్ 2 మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఇక్కడ ఉండేటటువంటి ఆర్గ్యుమెంటు బేస్ ఒకే నంబర్ అయితే ఆన్సర్ మనకు ఎంత వస్తుంది, 1 వస్తుంది. కానీ ఇక్కడ ఒకే నంబర్ ఉందా, లేదు. ఆర్గ్యుమెంట్ 1 కనుక అయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. అక్కడ 1 అన్న ఉందా, లేదు. సో కాబట్టి ఈ 32ని 2స్గా కన్వర్ట్ చేసుకోవచ్చేమో చూద్దాం. 2 16s, 2 8s, 2 4s, 2 2s. ఎన్ని 2s వచ్చాయి, 2 పవర్ 5 వచ్చింది. సో లాగ్ 2 పవర్ 5 బేస్ 2. ఇంతకు ముందే మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటది, లాగ్ ఏ పవర్ m గనక ఉంటే లేదు x పవర్ m గనక ఉంటే m ముందుకు వెళ్తుంది, లాగ్ x అని రాస్తాం. అలా గనక రాస్తే 5 ముందుకు వస్తుంది. లాగ్ 5 ఇంటూ లాగ్ 2 బేస్ 2. మళ్ళీ ఇంకో ఫార్ములా నేర్చుకున్నాం. ఏంటది, లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1 అని. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తే ఈ వాల్యూ ఎంత, 1. సో 5 1s ఎంత, 5. ఇలా రాయొచ్చు. ఒకవేళ ఇదే ప్రాబ్లం మనకి ఇలా ఇస్తే ఎలా చేయాలో చూడండి.
సో 2 ఇక్కడ 32 ఇక్కడ ఇచ్చారనుకోండి. ఒకవేళ మనకు 2 ఇక్కడ 32 ఇక్కడ కనుక ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టే చేస్తాం. 32 అంటే 2^5 కదా. కానీ మనం ఎప్పుడు చేంజ్ చేయాల్సింది ఇక్కడ వాల్యూని చేంజ్ చేయాలి, ఇక్కడ వాల్యూని చేంజ్ చేయాలి, 2ని చేంజ్ చేయాలి. అంటే 5ని ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, 32^1/5 = 2 అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ బేస్ 32 ఉంది కాబట్టి 32^1/5. సో ఇంతకుముందు 5 ముందుకు వచ్చింది, ఇప్పుడు 1/5 ముందుకు వస్తుంది. సో ఆన్సర్ వచ్చి 1/5 ఇంటూ log 32 బేస్ 32 ఎంత 1. సో ఆన్సర్ వచ్చి 1/5. ఇలా ఈజీగా చేయొచ్చు. అయితే మనకు బుక్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ 2తోనే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి, దాన్ని యూస్ చేసుకొని. ఒకవేళ మనకి ఇక్కడ 2 ఇక్కడ √2 ఇచ్చారనుకో, ఇక్కడ 2 ఇచ్చారు, ఇక్కడ √2 ఇచ్చారు. లేదు ఫస్ట్ ఇక్కడే తీసుకుందాం. ఇక్కడ √2 ఇచ్చారు, ఇక్కడ 2 ఇచ్చారు. సో √2 అంటే ఏంటి, 2^1/2. సో 2^1/2కి నొటేషనే సింబలే రూట్ అనేది, √2 అనేది. సో 1/2 ముందుకు వస్తుంది. సో log 2 బేస్ 2. సో ఇంతకు ముందులాగానే 1/2 వస్తుంది. ఒకవేళ అదే ఇక్కడ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇచ్చారనుకోండి, 2ని ఎలా చేంజ్ చేస్తాము, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడే చెప్పాను నేను ఏమని, √2 అంటే 2^1/2 అంటే 2ని ఇక్కడ పెట్టాలి. 1/2 నెక్స్ట్ గోస్ టు నెక్స్ట్ సైడ్, ఇట్ బికమ్స్ స్క్వేర్. 1/2 ఈ వైపుకి వచ్చిందంటే స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి 2ని మనం ఎలా రాసుకోవచ్చు, √2² అని రాసుకోవచ్చు. అప్పుడు 2 ముందుకు వస్తుంది, ఇక్కడ √2 ఉంటుంది. సో log √2 బేస్ √2 అంటే 1. సో మనకి ఆన్సర్ వచ్చి 2 వస్తుంది. ఇలా డిఫరెంట్గా మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాబ్లమ్స్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మోడల్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటో అవి కూడా చూస్తున్నాం చూడండి. ఇక్కడ చూడండి 2, 2, 2 అని ఉంది, ఇలాగుంది. దీన్ని మనం రాసుకుంటే ఇది 2/10 అవుతుంది. ఇది చూడండి 0.008 అనేది 8/1s, 10s, 100s, 1000s, 10,000s ఉంది. సో ఒక 0 ఉంటేనే ప్రాబ్లం మనం సులభంగా చేయొచ్చు, లేకపోతే ఇంకాస్త పెద్దది అవుతుంది. ఇప్పుడు చూడండి ఇలాగుంది అనుకోండి 8/1000. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, ఇది 2³ ఇది వచ్చి 10³. సో దీని వచ్చి 2/10^3. అప్పుడు ఇదేమవుతుంది 0.2^3 అవుతుంది. సో ఇక్కడ 0.2 ఉంటుంది, ఇక్కడ 0.2^3 ఉంటుంది. సో 3 ముందుకు వస్తుంది, log 0.2 బేస్ 0.2. ఇక్కడ రెండు ఈక్వల్ కాబట్టి 1 వస్తుంది. సో 3. నేను చెప్పిన ఈ టాపిక్, ఈ ఫార్ములాస్, తర్వాత ఈ మోడల్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఇవి మీకు బాగా అర్థమైన తర్వాత నెక్స్ట్ నేను చెప్పబోయే తర్వాత లాగరిథమ్కి సంబంధించిన తర్వాత పార్ట్లో ప్రాబ్లమ్స్ మరింత బాగా అర్థమవుతాయి. సో కాబట్టి అందరూ బాగా ప్రాక్టీస్ చేసి ఇవన్నీ నేర్చుకుంటారనుకుంటున్నాను.